నమస్తే, వెల్కమ్ టు డి10 స్పెషల్ స్టోరీ. కోర్టులలో జనన్యాయం గొంతు నిలిమి చంపబడెను అని 50 ఏండ్ల క్రితమే అన్నాడు చెరబండరాజు. 50 ఏండ్ల తరువాత కూడా అదే నిజమవుతుంటే ఇంతకు మించిన విషాదం ఏముంటుంది? కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని మోడీ ప్రభుత్వం రద్దు చేయడం సబబేనంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు జమ్మూ కాశ్మీర్ తో పాటు మొత్తం రాష్ట్రాల హక్కులనే ప్రమాదంలో పడేస్తోందా, మన సమాఖ్య స్ఫూర్తిని బలహీనపరుస్తోందా అన్న అనుమానాలకు తావిస్తోంది. ఒక్కసారి భారత యూనియన్ లో విలీనానికి అంగీకరిస్తూ ఒప్పందంపై సంతకం చేశాక ఇక కాశ్మీర్ కు ఓ ప్రత్యేకత, స్వయం ప్రతిపత్తి ఉండబోదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. కానీ ఆ ప్రత్యేకతకు, స్వయం ప్రతిపత్తికి హామీ ఇస్తూనే కదా ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందానికి చట్టబద్ధత కల్పిస్తూనే కదా ఆర్టికల్ 370 రూపొందింది. ఈ చారిత్రాత్మక వాస్తవాన్ని న్యాయస్థానం గుర్తించాలి అన్న భావన కలుగుతోంది. దేశ విభజన సమయంలో పాకిస్తాన్ లో చేరకుండా భారత్ లో విలీనం కావడానికి షరతులతో కూడిన ఒప్పందానికి అంగీకరించారు నాటి కాశ్మీర్ రాజు రాజా హరిసింగ్. ఆ ఒప్పందానికి ప్రతీకగా కాశ్మీరీల ఆకాంక్షలకు ప్రతిరూపంగా రూపుదిద్దుకున్నదే ఆర్టికల్ 370. ఈ ఆర్టికల్ కాశ్మీర్ కు స్వతంత్రత హోదా కల్పిస్తుంది. రక్షణ, విదేశాంగ వ్యవహారాల్లో మినహా ఈ రాష్ట్రానికి సంబంధించి ఏ చట్టం చేయాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో మాత్రమే చేయాల్సి ఉంటుంది. కానీ అలాంటి ప్రక్రియ ఏది లేకుండానే కేంద్రం ఏకపక్షంగా ఈ ఆర్టికల్ ని రద్దు చేసింది. పైగా అక్కడ ప్రజా ప్రభుత్వం ఏది లేని సమయాన్ని, రాష్ట్రపతి పాలన ద్వారా తమ నియంత్రణ కొనసాగుతున్న సమయాన్ని ఒక అవకాశంగా తీసుకొని ఈ చర్యకు తెగబడింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా చేయడానికి ముందస్తుగానే అక్కడ రాష్ట్రపతి పాలన విధించి ఆ దుర్మార్గానికి ఒడిగట్టింది. కానీ సుప్రీంకోర్టు ఇవేవి పరిగణలోకి తీసుకోకుండా అక్కడ ప్రభుత్వమే లేనప్పుడు ఇక అనుమతులకు, అభిప్రాయాలకు ఆస్కారమే లేదన్నట్టుగా వ్యవహరించడం న్యాయమేనా? ఈ ఆర్టికల్ ద్వారా కాశ్మీరు కొన్ని ప్రత్యేక హక్కులు కూడా కల్పించబడ్డాయి. అయితే ఇవన్నీ సుప్రీం ధర్మాసనం గమనంలో ఉన్నాయో లేవో తెలియదు గాని ఇకపై దేశంలోని అన్ని రాష్ట్రాల లాగానే జమ్మూ కాశ్మీర్ కూడా అని తన తీర్పులో వ్యాఖ్యానించింది. దీంతో 371 అధికరణం ద్వారా ఈశాన్య రాష్ట్రాలతో పాటు దాఖలు పడిన హక్కులు కూడా కాశ్మీరీలకు లేకుండా పోతాయా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ దేశానికి రాష్ట్రాల ఏర్పాటు కొత్త కాదు. కానీ ఒక రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం, అది కూడా 2 ముక్కలుగా చేయడం కేవలం కాశ్మీర్ విషయంలోనే జరిగింది. దీనికి సంబంధించిన తప్పొప్పులను కూడా సుప్రీంకోర్టు ఉపేక్షించింది. పైగా త్వరలోనే తిరిగి రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ హామీ ఇచ్చారని పేర్కొంటూనే లడఖ్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడాన్ని సమర్థించింది. అంటే పూర్వపు కాశ్మీర్ పునరుద్ధరణ జరగదని, కేవలం అందులో కొంత భాగానికి మాత్రమే రాష్ట్ర హోదా పునరుద్ధరించబడుతుందని చెప్పకనే చెప్పింది. 2024 సెప్టెంబర్ 30 లోపు జమ్మూ కాశ్మీర్ కు ఎన్నికలు నిర్వహించాలని కేంద్రాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 2024 ఏప్రిల్లోనే సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా కాశ్మీర్ లో మాత్రం సెప్టెంబర్ నాటికి ఎన్నికలు జరిపేందుకు అవకాశం ఇవ్వడం అంటే కాశ్మీర్ పై కేంద్రం తన నియంత్రణను కొనసాగించడానికి ఈ అంశాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో తన విద్వేష రాజకీయాలకు ఉపయోగించుకోవడానికి కావలసినంత సమయం ఇచ్చింది. ఇలా ఏ కోణం నుండి చూసినా ఈ తీర్పు కలవరానికే గురి చేస్తోంది. ముఖ్యంగా మన రాజ్యాంగ సూత్రాల్లో కీలకమైన ఫెడరల్ స్ఫూర్తి, రాష్ట్రాల హక్కులు ప్రశ్నార్థకమయ్యేందుకు అవకాశం కల్పిస్తోంది. అంతిమంగా ఈ తీర్పు కేంద్రంలో అధికార పక్షానికి ఆనందం కలిగిస్తుందేమో గాని ప్రజాస్వామిక సూత్రాలను, రాజ్యాంగ నియమాలను కాపాడుకోవాలనుకునే వారికి, కాశ్మీరీ ప్రజలకు మాత్రం ఆందోళనని మిగిల్చింది. ఒక రకంగా ఈ తీర్పు ద్వారా అధికార బీజేపీకి రాజకీయ ప్రోత్సాహం దొరికినట్టయింది. దాని సమాఖ్య సూత్రాల విధ్వంసానికి ఆమోదం లభించినట్టయింది. అందుకే ఈ తీర్పు ఓ ఆశాకిరణమని అభివర్ణించారు ఏలినవారు. వారికి బాకాలు ఊదేవారు ఎలాగూ ఉంటారు. కానీ వాస్తవం ఏమిటి? బాధితుల మాట ఏమిటి? వారి గుండె చప్పుడు వినకుండా సత్యాన్ని ఎప్పుడూ గుర్తించలేం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏం మార్పు జరిగింది కాశ్మీర్లో? ఇప్పటికీ వారు గుర్తు తెలియని వ్యక్తులు, గుర్తు తెలిసిన మనుషులు ఇద్దరి చేత ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఆ గుర్తు తెలియని వ్యక్తులు వీళ్ళే అంటూ అమాయక పౌరులను గుర్తు తెలిసిన మనుషులు నిర్దాక్షిణ్యంగా చంపేస్తూనే ఉన్నారు. కాశ్మీరు ఓ సుందర ప్రదేశం మాత్రమే కాదు, శాంతి అశాంతికి మధ్య సుదీర్ఘ కాలంగా నలిగిపోతున్న ఓ 70 ఏండ్ల విషాదం. ఈ విషాదం ఇప్పుడు మరింత తీవ్రమై వేధిస్తోంది.
ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. నమస్తే.